హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మన డ్రోన్ అయితే ఇదే ఏరియా నుంచి పంపించి రిమోట్ ఆఫ్ చేసి తర్వాత గుంతలో పెట్టే రిటర్న్ వస్తా లేదా అని చెప్పేసి టెస్ట్ అయితే చేసినాం. దానిపైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా మన డ్రోన్ రిటర్న్ కూడా వచ్చింది అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే అయింది. సో ఆ వీడియోలో నేను మీకు చెప్పిన అది ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో మన డ్రోన్ని ఏదైనా ఒక హైట్ ప్లేస్కి వెళ్ళి వీలైనంత డిస్టెన్స్ పంపిద్దాం, మళ్ళీ ఎంత డిస్టెన్స్ కవర్ చేసుకుని రిటర్న్ వస్తుంది అని చెప్పేసి టెస్ట్ చేద్దామని అయితే చెప్పిన. సో ఈ వీడియోలో మనం అదే టెస్ట్ చేయబోతున్నాం. మన డ్రోన్ని ఈ రోజు కూడా రిస్క్లో పెట్టి వీలైనంత డిస్టెన్స్ అయితే పంపిద్దాం, ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, మళ్ళీ రిటర్న్ రాగలుగుతలేదా అని చెప్పేసి అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన డ్రోన్ అయితే ఉంది. దీని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అయితే మీకు అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాటరీస్లో ఛార్జింగ్ ఉందా లేదా చూసుకుందాం. ఓకే, అన్ని బ్యాటరీస్లలో ఫుల్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఏదైనా ఫుల్ 100% ఏది ఉందో దాన్ని అయితే మనం వేసి పంపించడానికి అయితే ట్రై చేద్దాం. ఒక 50% ఛార్జింగ్ అయితే వరకు పంపించినాం అనుకోండి, మిగతా 50% కూడా మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం మనం ఇక్కడ ఉండే వీడియో షూట్ చేసినాం కదా, ఇప్పుడు మనకు ఒక ఎత్తైన ప్లేస్ కావాలి. ఎందుకంటే మ్యాక్సిమం మన రిమోట్ నుంచి వెళ్ళి డ్రోన్కి కమ్యూనికేషన్ జరగాలంటే అవి ఒకటే పాత్లో అయితే ఉండాలన్నమాట. ఆ లొకేషన్ వచ్చేసి ఎక్కడుంది అంటే మనం లాస్ట్ టైం కైట్స్ లేపినాం కదా, అక్కడికి వెళ్ళాడైతే నాకు తెలిసి పర్ఫెక్ట్ లొకేషన్ అది. అక్కడ నుంచి మొత్తం కనబడుతుంది వ్యూ ఎట్ సైడ్ ఏముందని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లొకేషన్ చేంజ్. పోతుంటే రోడ్డు పక్కన మాకైతే ఒక రక్త పింజర కనబడ్డది. ఏమో ఎక్కించిందని మీకు అస్సలు ఉంది, ఎగిరి కడుతుంది అది రక్త పింజరనే. అదే ఉంటే 0.3 సెకండ్స్ పారేస్తుంది. అంతే ఉండదు, ఇట్లా ఎగిరి అందుకుంటే డైరెక్ట్. ఇప్పుడైతే మన లొకేషన్కి వెళ్ళిపోదాం, దాదాపు మాకు సంబంధం లేదు. సో ఇప్పుడైతే మన స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మన డ్రోన్ అయితే ఫ్లై అయిపోతున్నాం. మీకు ఆల్రెడీ మా వెనక సైడ్ కనబడుతుంది కావచ్చు. ఎటు చూసినా సరే ఒక 20 కిలోమీటర్లు ఈజీగా కనబడుతుంది. ఇటైనా సరే అటైనా సరే ఎటు దిక్కైనా సరే. సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి ఎటన్నా ఒక సైడ్ పంపిద్దాం. ఇటు వైర్లు ఉన్నాయి, ఇటు పంప మ్యాక్సిమమ్ చక్కగా కోలపురం మీకు పంపిద్దాం. ఇక చూద్దాం, ఒక హైట్లో పంపించేద్దాం, మళ్ళీ అదే హైట్లో రిటర్న్ తీసుకుందాం. మనకు డ్రోన్ కనబడాలి, కనబడే హైట్లో పోతేనే దానికి మ్యాక్సిమం సిగ్నల్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫటాఫట్ దీన్ని కనెక్ట్ చేసి పంపించేద్దాం. ఇక స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్ చేసినప్పటికీ ఇప్పటికీ 1% ఛార్జింగ్ అయితే ఖతం అయిపోయింది. ఎండ కొడుతుంది కాబట్టి బ్యాటరీ బాగా డ్రైన్ అవుతుందా మరి ఏమైతుందో చూద్దాం. సో ఇప్పుడు అయితే దీన్ని అడిగి పంపించేస్తాను. ఇక విజయవంతంగా తిరిగి మంచిగా రా. మొక్కురుగా మొన్న అంటే పంపించిన దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్లు పంపించినాం, కానీ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వస్తా భయం అవుతుంది. గాలి బాగా వస్తుంది. మళ్ళీ మనం టైంలో పెట్టుకున్నాం కావచ్చు. సాయంత్రం టైం ఎప్పుడైనా పెట్టుకుంటే కొద్దిగా గాలి తక్కువ ఉంటుండే కావచ్చు. దీన్ని ఎటు పంపిద్దామా అని చూస్తున్నా. ఎటు చూసినా కొద్దిగా హైట్ ఏరియా ఉన్నది. నాకు గిటకి కోలపరం మీకు చక్కగా కనబడుతుంది. ఆ టవర్ అవతలకి వెళ్ళి ఆందాకపూర్ వస్తాం. పంపిస్తాను ఇక రెడీ లాంచ్. చలో ఓకే ఇప్పుడు
ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు 19 మీటర్స్ అయితే వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ముంగడి పంపిస్తూనే ఉందాం, చూద్దాం మనకు కనెక్టివిటీ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. చలో అదే అయిట ఇంకా అయితే పోతుంది. రయ్యన అవుతుంది. ఇది 50% ఛార్జింగ్ అయ్యేంత వరకు పంపిస్తా, మళ్ళీ మనకు రిటర్న్ రానికి 50% ఉంటుంది. నేను అప్పటి నుంచి చెప్తున్నా అదే ముచ్చట. మా ఊరు మీకు పంపిస్తాను, మన గ్యారేజ్ కాడికి పంపిస్తాను, చూసుకుంటా పోదాం. అది ఏడుకోపోయినట్టుంది కదా, మనం మీకు ఎక్కిన దాకా కూడా పోలేరా. 200 మీటర్లు అయింది ఆడికే. మనం కట్టకాడికి పోయిందా? ఇంకా పొద్దుడి చెట్ల దాకా పోయింది. 1/2 కిలోమీటర్ అయింది, దగ్గర దగ్గర 400 మీటర్స్ అయింది. కనబడుతులేదు. ఇప్పటికైతే సిగ్నల్ ఓకే కనబడుతుందా? కొంచెం హైట్ లేపన్నా. మనం ఇంతకుముందు ఒకసారి కోళ్ళకరంలో క్యాంపింగ్, అదేవిధంగా కోళ్ళపురంలో ఐటమ్స్ జాపెట్టి అది తీసినాం కదా, ఇప్పుడు మీకు ముంగడ కనిపిస్తుంది అదే. అప్పుడు కొద్దిగా పాడుపడేట్టుండే, వేరే వాళ్ళు కొనుక్కోరాడు దాన్ని రెనోవేషన్ చేయించుకుంటారు మొత్తం. ఆ వీడియో కింద మీలో చాలా మంది కామెంట్ చేశారు, తీసుకోర్రి దాన్ని మంచిగా ఏరియా అని చెప్పేసి. మన దాకా అంత ఛాన్స్ లేదు, ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నాం. కలర్ గిట్లా వేయించారు, మీకు ఇలా కనబడుతుంది కావచ్చు, నీట్గా అయింది మంచిగా. మనకు 1 కిలోమీటర్ ఉందిరా, అది ఈడికి చూస్తే ఏర్పడలేదు కానీ ఇక కరెక్ట్ కోళ్ళపురం మీద ఉన్నాం, 1 కిలోమీటర్ అయింది. ఇప్పుడు ఇదే తవ్వలో మనకి ఏం కనబడబోతుంది అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, మనం మర్రి చెట్టు మీద ఒక రాత్రి చేసినాం కదా, ఆ మర్రి చెట్టు మీకు కొద్దిగా రైట్ సైడ్లో కనబడుతుంది. అదే ఈ పాడబడ్డ కోళ్ళపురం ఉంది కదా, దాని పక్క పంట రైట్ సైడ్ దాన్ని మీకోసం దాన్ని మీద తీసుకోవతారు. ఇగో ఇది అదే మర్రి చెట్టు, మనం ఆ రోజు ఒక రాత్రి గడిపినాం దాని మీద. వాటర్ బాగానే మళ్ళీ వచ్చినట్టునే నీళ్ళు. పోతూనే ఉంది. ఇంకా మనకి ఇంకా 11% అయిపోయింది ఛార్జింగ్. ఇప్పుడు ఇక ఛార్జింగ్ మీద ఆధారపడి ఉంటుంది అది ఎంత పోతుంది అని చెప్పేసి. గిట్లా పంపుతున్నాను, గిట్లా యాస పోతుంది అన్నట్టు. గిట్లా బాణం యాస కాదు, మనం స్టేట్ పోతుంది అది ఏటన్నా. 2 కిలోమీటర్లు విజయవంతంగా కంప్లీట్. జస్ట్ 5 మినిట్స్ అవుతుంది అంతే. ఈ 5 మినిట్స్లో మన డ్రోన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ కవర్ చేసింది. మనం పోవాలన్నా అంత స్పీడ్లో పోలేము. ఇక మన అదేంటిది ఫిషింగ్ చేసినప్పుడు అదేవిధంగా గోప్రోని కెనాల్ అక్కడిక్కడ పంపించేసినాం కదా, ఆ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట. ఈ కెనాల్ ఎండింగ్ మనకి ఇది. సో ఇప్పుడు దాని మీకెళ్ళి పోతుంది, కరెక్ట్ మన గ్యారేజ్ మీకెళ్ళి పోతుంది. స్టేట్ పంపించినాం రా. ఇప్పుడు మనం వర్క్షాప్ కూడా వస్తుంది ముంగట. ఇప్పుడు మీకు ముందు కనబడుతుంది కావచ్చు కొద్దిగా మన వర్క్షాప్. అరేగో కొబ్బరి చెట్టు అది కరెక్ట్ మన వర్క్షాప్ దగ్గర ఉన్నాం రా. అగ్గో మన వర్క్షాప్ దగ్గర వాళ్ళని తిరుగుతురా ఏం కథ అని చెప్పేసి చూసుకుంటూ పోతున్నాం. ఇక్కడ నుంచి మనకు 3.7 కిలోమీటర్స్ ఉంది మన వర్క్షాప్. ఇప్పుడు ముంగడ మీకు స్క్రీన్ మీద కనిపించేది మొత్తం మా విలేజ్. అది ఒకసారి నేను మీకు మేఘాలకే టవర్ గిట్లా చూపించినా కదా, ఆ టవర్ మీకు ముందుగా అనిపిస్తుంది. అదే మళ్ళీ ఎప్పుడైనా పొగ మంచి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మంచి కవరేజ్ చూపించడానికి మీకు ట్రై చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మా విలేజ్. ఇది మా ఇల్లు కూడా కనబడుతుంది, అలా ఏదో గెస్ చేయరు. ఇగో ఇదంతా మా విలేజే గాయస్. ఇగో మొత్తం టవర్ గిట్లా కనబడుతుంది కదా, అదే టవర్ ఆ రోజు మనం క్యాప్చర్ చేసింది. ఇప్పటికైతే సిగ్నల్ లాస్ అయితే లేదు. ఇంకా మనం ఒకవేళ గ్రౌండ్ లెవెల్ ఉండి లేపినట్టయితే సిగ్నల్ లాస్ అవుతుండే అంతా. విజయవంతంగా 7 మినిట్స్లో 5 కిలోమీటర్స్ కంప్లీట్. మా పక్క విలేజ్ దగ్గర దాకా పోయింది ఆల్మోస్ట్. అరే హాస్టల్, గుడి అది కనబడుతుంది.
ఒరే ఎంత పోయింది అనుకుంటారా? ఎంత 8 కిలోమీటర్లు పోయిందిరా. 8 కిలోమీటర్లు పోయింది ఇప్పటికి. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడొచ్చు. 10 నిమిషాలు అయింది అంతే. 10 నిమిషాలు 8 కిలోమీటర్ కవర్ అయింది. మనం బండి మీద గుంజినా అంతగానం పోం. ఇంకా 50 అయిపోలే, ఇంకా 63% ఉంది ఛార్జింగ్. ఇది ఒక 55 పోయేదాకా పంపిస్తా. 55 తర్వాత రిటర్న్ పెడదాం దాన్ని. 10 దాకా పోతుంది కావచ్చు ఈజీగా. నేను ఇంతకుముందు 12 పంపించిండ్రా. ఇప్పుడు అంత కవర్ అయితే లేదు చూద్దాం. దానికంటే కొద్దిగా అప్గ్రేడ్ వర్షన్ కదా ఇది. ఒకవేళ కవర్ అయితే 12 దాకా కూడా పంపిస్తా. మనకు ఛార్జింగ్ ఆగుతాయి. ఇది కొద్దిగా బ్యాకప్ తక్కువ ఉంటుంది అనమాట దానికంటే. సో ఫైనల్లీ 9 kilometers కంప్లీటెడ్. 10 టచ్ అయిన తర్వాత మేబీ రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఛార్జింగ్ కూడా 59 అయింది. ఒకసారి 10 టచ్ అయిందంటే మనకు అదొక రికార్డ్ లెక్క ఉంటుంది. మొత్తం ఇక్కడ చెరువు ఉంది. ఈ చెరువు ఎక్కడ తెలుసారా? గట్ సైడ్ ఉంటుంది చూడు వెనక. మన బ్యాటరీ లెవెల్ లో వస్తుంది. అంటే రిటర్న్ రానికి అంత ఛార్జింగ్ ఉంటుంది. బ్యాటరీ లెవెల్ లో అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మన రిటర్న్ రానికి ఛార్జింగ్ ఎంత ఉందో అది వారని చేస్తుంది అనమాట మనల్ని. ఇది ఒకసారి 10 kilometers టచ్ కానీ రిటర్న్ పెట్టేస్తా. ఫైనల్లీ 10 మన డ్రోన్ వచ్చేసి 10 kilometers టచ్ చేసింది. ఈ డ్రోన్ 10 kilometers పంపించారు ఫస్ట్ టైం. వీళ్ళని తొందరగా రిటర్న్ టు హోమ్ అయితే పెట్టేస్తుంది. ఓకే, ఇది అక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక మనకి ఇక్కడ నుంచి 10 kilometers దూరంలో మన డ్రోన్ అయితే ఉంది. 10 kilometers దూరం దగ్గర రేడు తెలుసా? అక్కడ గ్రంథాలయం ఉంటుంది చూడు, అక్కడ దాకా పోయింది. మనకు బైపాస్ మీద గ్రంథాలయం దాని మీద దాకా పోయింది. ఇప్పుడు మనకు 13 minutes అయితే పోనీకి పట్టింది. రిటర్న్ రానికి మనకి ఎంతసేపు పడుతుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 19 minutes చూపిస్తుంది. సో మనకు ఒక 5 minutes మనకు స్పేర్లోనే ఉంది. అది ఎంత టైం పడుతుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. కొద్దిగా ఫాస్ట్ వస్తుంది అనిపిస్తుంది. ఏ రూట్లో పోయిందో ఆ రూట్లో వస్తుంది చూసినా. ఇగో మీరు చూడొచ్చు, ఏ రూట్లో పోయిందో అదే రూట్లో వస్తుంది మళ్ళీ రిటర్న్. దేవులాడుకుంటూ ఉరికొస్తుంది కావచ్చు. 400 meters కంప్లీటెడ్. ఇప్పుడు ఇది పంపించడం ఎంత ఛాలెంజింగ్ పార్ట్, రిటర్న్ మనకు అక్కడ దాకా వచ్చుడు కూడా అంతే ఛాలెంజింగ్ పార్ట్. మొన్న అంటే మనకు ఛార్జింగ్ బాగుంటుండే, 3 kilometers పోయింది కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోయినా ఓవర్ హీట్ అయిపోయి ఫ్యాన్స్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంది అనుకోండి, ఫుల్ ఛార్జింగ్ అయిపోయినా పడిపోతుంది కింద. అవి పడిపోతుంది, ప్రొపెల్లర్స్ ఆగిపోతే కింద పడిపోతుంది. ఇలా ఏం చెప్తుంది అని చెప్పి ఏం కథ అని చెప్పి చూద్దాం. ఇక మరి ఛార్జింగ్ ఎంత ఉందా కనబడతలేదు, ఎల్లో కలర్ అయింది. 52% ఉంది ఇప్పటికైతే. ఆల్మోస్ట్ 1 kilometer కంప్లీట్ చేసేసింది. 8 kilometers వచ్చేసింది. 9.2. ఎంత పోయిందిరా? 15 meters per second. రిటర్న్ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో 11 meters per second వస్తుంది. దీని ఫ్యాన్లు ఆల్రెడీ ఆన్ అయిపోయినాయి. రిమోట్ కంట్రోల్ ఓవర్ హీట్ అయిపోయి దీని ఫ్యాన్లు ఆన్ అయిపోయినాయి. దానికి కూడా మొత్తం కొట్టుకుంటున్నాయి కావచ్చు. తేజగా గ్రంథాలయం పోయి వస్తుంది, నువ్వు వీడున్నావు అక్కడ చూసి రావచ్చు. ఇప్పుడు టెన్షన్, అసలైన టెన్షన్ ఇప్పుడు. ఇక ఫోన్ అయితే పోయింది. అంటే ఏంటిది 10 kilometers టచ్ చేద్దాం అని పంపించినాం కాబట్టి పోయింది. ఒకవేళ ఇది రాలేకపోయింది అనుకో, మన వర్షాల దగ్గరనే ల్యాండ్ చేసేస్తుంది. ఇంకేంద్రా, ఒకవేళ అంత టైం లేకున్నట్టుగా అనిపిస్తే మనం ల్యాండ్ చేసుకోవచ్చు. మనకు అది ఒక ఆప్షన్. ఇక ఛార్జింగ్ అయిపోతుంది రీచ్ కాదు కావచ్చు అనిపిస్తే అక్కడనే ల్యాండ్ చేసేద్దాం. మనది ఏంటిది అంటే పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిందంటే అది వేరే ఉంటుంది. ఆ ఫోన్ 10 రాని 10 20 kilometers అయితే పోయింది అన్నట్టు. మనం ఒకవేళ అక్కడనే ల్యాండ్ చేసుకుందాం అనుకుంటే 20 kilometers పంపించచ్చు దాన్ని. మీ ఊరు దాకా పంపించచ్చు, అక్కడే ల్యాండ్ చేయొచ్చు. నువ్వు తీసుకొని రా రేపు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. 20 kilometers పంపించి అనే ల్యాండ్ చేయాలి.
6 కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ రిటర్న్ వచ్చింది అంతే, ఇంకా సగం కూడా రాలే. చార్జింగ్ ఎంత ఉండే మనం ఆడికి పంపినప్పుడు? 50, 55, 53 ఏమో ఉండే రిటర్న్ తీసుకొచ్చినప్పుడు. అంటే ఛార్జింగ్ చూస్తేనేమో వస్తుంది అనిపిస్తుంది, నాకు టైం చూస్తేనేమో వస్తారు. డిస్టెన్స్ ఏమో 6 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఇప్పుడు మా విలేజ్ కనబడుతుంది, మా విలేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా హైట్లో పోతుంది. పోయేటప్పుడు రిటర్న్ అటు పంపించేటప్పుడు ఏమో మనం 25 మీటర్ హైట్ పంపించినాం, రిటర్న్ ఏమో 57లో వస్తుంది. మా ఊరు శివాలయం కనబడుతుంది గాయస్, కింద మీరు చూడొచ్చు. వచ్చింది దగ్గరగా శివాలయం. అందరు మొక్కోరా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. రిటర్న్ వచ్చేసేయాలి. రిటర్న్ వస్తే మనకి వీడియో సక్సెస్ అవుతుంది, అది మాకు కావాల్సింది. మనం ఏ రూట్లో పంపించినామో అదే రూట్లో వస్తున్నట్టుంది. మనం వర్క్షాప్ మీకెలా పంపించినాం, మళ్ళీ మన వర్క్షాప్ మీకెలా వస్తుంది. కొద్దిగా ఒక 1-2 మీటర్ల ఫరక్ అంతే. మనం ఆ బ్లాక్ దాన్ని మీకెలా పంపించినా ఇప్పుడు వచ్చేసి మన వర్క్షాప్ మీకెలా వస్తుంది. అది ఇటు సైడ్ నుంచి వస్తుంది. దాటింది. ఇంకా 4 కిలోమీటర్, బరాబర్ 4 కిలోమీటర్లు ఉందిరా మన వర్క్షాప్. 7 మినిట్స్ టైం ఉంది, 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఛార్జింగ్ వచ్చేసి 30% ఉంది. ఒరే మీరు ఒకటి గమనించిరారా, మన డిస్టెన్స్ పంపేగానే ఆటోమేటిక్ అదే ఇచ్చేసింది నీకు. రిటర్న్ రానికి ఇంత ఛార్జింగ్ పడుతుంది, రిటర్న్ తీసుకోవాలి. మనకి ఎప్పుడు కానీ 20% అట్లా ఉన్నప్పుడు వార్నింగ్ వస్తుండే రిటర్న్ టు హోమ్ అని. కానీ మనకి ఇక్కడ 50% ఉన్నప్పుడు వచ్చింది అంటే అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది రిటర్న్ రానికి కూడా ఇంత టైం పడుతుంది అని చెప్పేసి. సో దానివల్ల ఏం ప్రాబ్లం కాకపోతుండొచ్చు. అందుకే చెప్తుంది రిటర్న్ తీసుకోరా, ఇక ఛార్జింగ్ అయిపోయింది అని. ఛార్జింగ్ వచ్చేసి 26%కి వచ్చేసింది. మనకు ఫ్లయింగ్ టైం ఇంకా 6 మినిట్సే ఉంది. మనం కవర్ చేయాల్సింది 2.6 కిలోమీటర్స్. సో ఫైనల్ గా ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మిగిలింది గైస్. మనకు మర్రి చెట్టు వచ్చేసి మన దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఇంకా 5 మినిట్స్ ఉంది. ఛార్జింగ్ 22% ఉంది. అబ్బాయా ఛార్జింగ్ మీరు ఇప్పటికి స్క్రీన్ మీద చూడొచ్చు 16% అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో అయితే ఉంది అనమాట. సిద్దిపేట పోయొచ్చింది ఇప్పుడు. అదే సిద్దిపేట పోయొచ్చింది మనం షేపర్లా గాలి గాలి 2 గంటలు లేదు సిద్దిపేట పోయడానికి. డ్రోన్ కనబడుతుంది. మీరు చూడొచ్చు ఫైనల్ గా మన డ్రోన్ అయితే వచ్చేసింది. ఫైనల్ గా మన రాగానే ఏదో ఒక కిస్తో బంతా. ఇప్పుడు మనం కూర్చున్న కాడ ఈ 25 నిమిషాల 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. సో మీరు చూసారు కదా స్క్రీన్ మీద, మనం ఇక్కడ కూర్చున్నది చేపట్లనే 25 నిమిషాల 20 కిలోమీటర్ జర్నీ అయితే చేసింది. పోన్ 10 రాని 10 దగ్గర 20 కిలోమీటర్లు అయితే పోయింది అనమాట. ఇట్స్ పాసిబుల్ 20 కిలోమీటర్లు కూడా దీన్ని పంపించచ్చు. కాకపోతే అక్కడ నేను ల్యాండ్ చేస్తా అనుకుంటే పంపించచ్చు. నేను అడి దిక్కుంటే 20 కిలోమీటర్ కదా, ఆడ బ్యాటరీ ఇంకోటి ట్రై చేద్దాం ఎప్పుడు. ఆడ బ్యాటరీ పంపాలి. కాకపోతే సిగ్నల్ ఉండాలి. అక్కడ పడిపోగానే సిగ్నల్ లాస్ అయిపోతుంది అబ్స్టాకిల్స్ వల్ల. నువ్వు ఒక కొండ మీద ఉండాలి, నేను ఒక కొండ మీద ఉండాలి. అట్లయితే పాసిబుల్ అవుతుంది. అక్కడ కొండ కనబడుతుందా, ఇట్లా హైట్ ఉన్నాం అనుకో మేబీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ రిమోట్ కనెక్ట్ అయితే లేదు ఒకసారి ఆఫ్ అయినాక. అది కూడా కరెక్ట్ గా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కంపల్సరీగా. ఇప్పుడు వచ్చేసి 10 కిలోమీటర్స్ పంపించినాం కదా. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 5K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి,
ఈ ఛాలెంజ్ అయితే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 20 కిలోమీటర్స్ పంపిస్తాం, అక్కడ మా పర్సన్ పెట్టి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ రిమోట్ కంట్రోల్ కనెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ 20 కిలోమీటర్స్ రిటర్న్ అయితే తీసుకొస్తాం. సో వీడియో పైన లేట్ చేయకుండా ఫటాఫట్ 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేది. ఎట్లా అనిపించిందిరా? భయమైంది ఫస్ట్ నాకు. మన గ్యారేజ్ దాకా వచ్చినాక రాదా నన్ను అంటే టెక్నికల్గా ఇది మనకు వార్నింగ్ ఇచ్చింది కదా, రిటర్న్ తీసుకోర్రి అని చెప్పేసి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకొక 700 మీటర్స్ ఏమో మేము పంపించేసినాం, ఎందుకంటే 10 కిలోమీటర్స్ కవర్ చేద్దామని చెప్పేసి. దానివల్ల కొద్దిగా టెన్షన్ అయింది, ఎందుకంటే టైం సరిపోతుందో లేదో, రిటర్న్ వస్తో లేదో అని చెప్పేసి. ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రిస్క్ తీసుకొని మీరు ఆ వీడియో పైన సపోర్ట్ చూపించారని చెప్పేసి ఈ వీడియో అయితే తీసినాం. ఈ వీడియో పైన సపోర్ట్ చేసిరు అనుకోండి, మీరు నెక్స్ట్ టైం కంపల్సరీగా వస్తుంది. ఎక్కడ టాప్స్ 2 చూసుకుందాం, ఆ కట్ట మీద ఎక్కడ కట్ట మీద పంపించచ్చు, ఇట్లా పంపుదాం, ఇట్లా కంపల్సరీగా కవర్ చేస్తాం. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.